पार्ट बार बने पार्ट संख्या పాఠశాల 96 పాడుతున్నాము. యేసు తృప్తి పరిస్థితివి ఆశతో నీ చరణం చేరు. యేసు తృప్తి పరిస్థితివి
రెండు వారంలో పాల్గొనకు కొన్ని నిమిషాలు వాక్యాన్ని ధ్యానించిన తర్వాత మనము మరి సండే క్లాస్లో పిల్లలు నేర్చుకున్నటువంటి గంట వాక్యాలు కొన్ని ఇక్కడ నిలబడి చెప్తారు. ఆ తర్వాత మనం బడిలో పాల్గొంటాం. ప్రతి మొదటి కొరింథీ పత్రిక 10వ అధ్యాయం, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయము 10వ అధ్యాయం 16వ వచనం నుండి మనం మార్చిలో చూద్దాం. 16వ వచనం నుండి మనం దీవించు ఆశీర్వచనము పాత్రలను త్రాగుట క్రీస్తు రక్తంలో పాలు పుచ్చుకుంటే మనం విరిచిబట్టే తినుట క్రీస్తు శరీరంలో పాలు పుచ్చుకుంటే కదా మనమందరము ఆ ఒకటిలో పాలు పుచ్చుకుంటున్నాం. అనేకులను మనము శరీర ప్రకారమైన ఈశ్వరుని చూడండి. బలి అర్పించి వాటిని తినవారు బలిపీఠంలో పారేవారు కారా? లేదు, కానీ అన్నితరులు అర్పించి వారు దేవుని కాదు దైవానికి అర్పించుతున్నారని చెప్తున్నాను. మీరు దైవులతో పారేవారు కూడా నాకు ఇష్టం లేదు. ప్రార్థన చేస్తాం. ప్రేమల మా తండ్రి, పరిశుద్ధ దేవ, స్తోత్రంలో అద్భుతకరుడు, ఆలోచనటువంటి దేవ, సర్వాధిపతి, సర్వకాలంలో ఉన్నటువంటి వాడు, సమీపంగా తేజస్సును అమరత్వం కలిగిన దేవుడు, సార్వభౌమికారంలో దేవ, నిరంతరం ఏకరీతిగా ఉంది. నేటను కూడా మార్పు లేని దేవుడుగా మమ్మల్ని సజ్జులుగా ఉంచారు. మీ పిల్లలుగా, మీ స్వాస్థ్యంగా, మీ ఇంట్లో కనబడడానికి మాకు అనుగ్రహించిన గొప్ప కృపను బట్టి స్తోత్రాలు చెల్లిస్తున్నాయన. జన్మంలోని పాపలం వారి క్రియల ద్వారా పాపంలో నశించిపోతున్నటువంటి వారైన మాయల మీరెంతో కనికరం చూపించినకై స్తోత్రాలు చెల్లిస్తున్నాం. రక్షించిన ఆనాటి నేటి వరకు కూడా నన్ను కాపాడినటువంటి దేవ, మనసు తొలగిపోయినట్టుగా, మబ్బు విడిపోయినట్టుగా, నా తిక్కలను పాపము తుడిచివేసినటువంటి దేవ, మీ ఎదుట
మరి సిగ్గుపడిన లెక్కలను పనివారిగా ఆత్మతో సత్యంతో ఆరాధించేటువంటి వారిగా నన్ను సిద్ధపరిచిన మీ యొక్క ఔన్నతమైన స్థానం బట్టి స్తోత్రం చెల్లిస్తూ ఆరాధిస్తున్నాను. ప్రవేశమైన దీవించండి, బలలో పాల్పొంది మీ మనలో వరకు నమ్మకం ఉన్నట్టుగా నన్ను కూడా మీరు సిద్ధపరచమని వందనం చెల్లిస్తూ ఆరాధిస్తూ యేసు ప్రభు నామములో స్తుతించి ప్రార్థించి వేడుకొంచున్నాము తండ్రి. చదివినటువంటి వాక్య భాగం బట్టి మనం ధ్యానించినట్టయితే తండ్రి బలలో పాలు పొందేటువంటి నీవు నేను కూడా మనం పాలు పొందేటువంటిది ఆశీర్వదించబడినటువంటి పాత్ర. మన ప్రభువు యేసుక్రీస్తు వారు మనల్ని ఆశీర్వదించడానికి లోకానికి వచ్చాడు కనుకనే మనం కూడా ఆశీర్వదించబడినటువంటి వారమై మన బలలో పాలు పొందవలసిన వారిగా మనం ఉండాలి. మరి బలలో పాలు పొందేటువంటి మనము మరి మొట్టమొదటిగా మరి రక్షణ పొందినటువంటి వారమై ఉండాలి. మనల్ని మనం పరీక్షించుకొని బలలో యోగ్యముగా పాలు పొందడం కొరకై మనం రక్షణ పొందినామా లేదా, రక్షణ పొందిన వారికి మాత్రమే బల్ల. రక్షణ పొందకపోతే మరి ఇదేదో ప్రసాదం అనుకునేటువంటి పరిస్థితి కూడా ఉన్నది. కనుక ప్రియులారా, ఉదయకాలము ఎంతో కాలం వస్తున్నాము, బలలో పాలు పొందకుండా వెళ్ళిపోతున్నాము. ఎందుకు పాలు పొందాలంటే ఇది ఆశీర్వదించబడినటువంటి పాత్ర. ప్రభువైనటువంటి యేసుక్రీస్తు వారి యొక్క శరీరానికి గుర్తు ఇది. ఆయన శిలువలో కార్చినటువంటి ప్రశస్తమైనటువంటి రక్తానికి గుర్తు ఇది. కనుకనే మధ్యాహ్న కాల సమయంలో ప్రభువులో పాల్పొందే నీవు నేను. ఈ పాత్ర ఆశీర్వదించబడినటువంటిది, ఈ రొట్టె ఆశీర్వదించబడినటువంటిది అనే సత్యాన్ని మనం గ్రహించవలసిన వారు ఉండాలి. మనం పరీక్షించుకొని బలలో యుగంగా పాల్పొందాలి. బల్ల మనకి ఏం చూపిస్తుంది? బల్ల ఏ రకమైనటువంటి ఆశీర్వాదం మనకు చూపిస్తుందంటే మొట్టమొదటి బల్లను చూస్తాం. విధంగా ఒక 5 రకాల బల్లను మనం చూస్తాం. మొట్టమొదటిగా 2వ సమూయేలు గ్రంథము 9వ అధ్యాయం. 2వ సమూయేలు గ్రంథము 9వ అధ్యాయంలో ఇక్కడ చూసినట్టయితే 2వ సమూయేలు గ్రంథము 9వ అధ్యాయం 7వ వచనం చూడండి. 7వ వచనం. అందుకు దావీదు, నీవు భయపడవద్దు, నీ తండ్రి అయిన యోనాతాను నిమిత్తము నిజముగా నేను నీకు ఉపకారం చూపి నీ పితరుడైన సౌలు భూమి అంతా నీకు మళ్ళా ఇప్పించును, మరియు నువ్వు సదాకాలం నా బలిని భోజనం చేయదు అని సెలవీయగా. ఇక్కడ చూసినట్టయితే మరి సౌలు కుమారుడైనటువంటి యోనాతాను మరి కుమారుడైనటువంటి మెఫీబోషెతును దావీదు బల్లెద్ద చేర్చుకునేటువంటి పరిస్థితిని చూస్తున్నాం. ఇక్కడ పిల్లారా, సౌలు ఇశ్రాయేలుకు మరి ఇశ్రాయేలు 12 గోత్రాలైనటువంటి వారికి మొట్టమొదటి రాజుగా మనం చూస్తున్నాము. ఆయన కుమారుడైనటువంటి యోనాతాను
మరి సౌలు 2 సంవత్సరములు దేవునికి అనుకూలంగా జీవించినటువంటి వాడు ఉన్నాడు. మిగిలిన 38 సంవత్సరములు మరి తాను దేవుని ఆత్మకు దూరమైపోయి తన ఇష్టానుసారంగా దురాత్మ పట్టినటువంటి వాడి జీవించినటువంటి వాడిగా చూస్తున్నాం. ఆ కాలంలో ఉన్నటువంటి మరి ఆ యొక్క రాజు తన కుమారుడైనటువంటి మెఫీబోషెతు మరి ఆయన కుమారుడైనటువంటి యోనాతానును దావీదు మరి చేర్చుకున్నట్టుగా చూస్తున్నాం. ఎందు నిమిత్తం అంటే పిల్లారా, మరి సౌలు వలె దావీదు మరి అక్రమస్తుడు కాదు, లేదా దురాత్మ పెట్టి తిరిగినటువంటి వాడు కాదు. కనుక ఇక్కడ చూసినట్లయితే మరి ఈ సౌలు శపించబడినటువంటి వాడైనాడు, దేవుని ఆత్మకు దూరమైపోయినటువంటి వాడైపోయాడు, దేవుడు ఆమెను విడిచిపెట్టేసినాడు. గమనించండి, మనం దేవుడికి దూరం అయితే, దేవుని ఆత్మను మనం దుఃఖపరిచినట్టయితే మనం దేవుడు విడిచిపెట్టేస్తాడు. దేవుడు విడిచిపెడితే మనం జీవించగలం, ఈ లోకంలో జీవించవచ్చు. కానీ దేవుని ఆత్మకు దూరం అయిపోతే పిల్లారా, దేవుడి రాజ్యంలో మనం ఉండేటువంటి సత్యాన్ని ఈ మధ్యాహ్న కాలంలో గుర్తించవలసినటువంటి వారిగా మనం ఉండాలి. కనుక మరి దేవుని ఆత్మకు దూరమైనటువంటి వాడి, దేవునికి శత్రువైనటువంటి వాడు, తన అల్లుడైనటువంటి దావీదును చంపడానికి ప్రయత్నించినటువంటి వాడు అయితే దేవుని యొక్క శాపమును బట్టి సౌలు చనిపోయాడు. సౌలు కుటుంబీకులు అందరూ కూడా చనిపోయినటువంటి వారు ఉన్నారు. ఒక్కడు మాత్రం మిగిలినాడు, అతనే మెఫీబోషెతు అనేటువంటి వాడు. పిల్లల దావీదు సింహాసనానికి వచ్చిన తర్వాత పగ తీర్చుకున్నటువంటి వాడు కాదు, పగ తీర్చుకున్నప్పుడుగా మరి దావీదు యొక్క ఉపకార బుద్ధిని ఇక్కడ తెలియపరిచేటువంటి వాడిగా ఉన్నాడు. దావీదు యొక్క ఉపకారమైనటువంటి బుద్ధిని పిల్లరా, మరి దావీదు సింహాసనం కూర్చోగానే ఎవరైనా ఉన్నాడా, సౌలు కుటుంబీకులు ఎవరైనా ఉన్నాడా, సౌలు కుటుంబీకులు ఎవరైనా ఉన్నాడని దేశమంతా ప్రతి గోత్రమైనటువంటి ప్రతి పట్టణం, ప్రతి పల్లె, ప్రతి ఇంటిని సోదా చేసి కనిపెట్టాడు. ఒకడున్నాడు మరి హృదయవాడిలో మరి మెఫీబోషెతు వాడు ఉన్నాడు అన్నప్పుడు వాడిని తీసుకురామన్నాడు. అనగా మేధలేని స్థలంలో దిగంబరిగా మరి దిక్కులేని స్థితిలో ఒక రాజు తర్వాత రాజు కావాల్సినటువంటి స్థానంలో ఉండవలసినటువంటి వాడు ఎక్కడో దిక్కుమాల స్థలంలో మరి ఉండవలసినటువంటి పరిస్థితి ఏర్పడింది. వీళ్ళని నీవు రెండు రక్షణ పొందినటువంటి వారు, మన స్థాయి మన స్థానం పరలోకంలో కూర్చోబెట్టవలసినటువంటి వారమైనటువంటి మన దేవునికి అవిధేయత చూపిస్తే మనం కూడా మెఫీబోషెతు లాగా ఎక్కడో దిగజారిపోయినటువంటి స్థితిలో ఉండవలసినటువంటి పరిస్థితి వస్తుంది. ఒక రొమ్ము కొడుకు ఏడ్చేటువంటి పరిస్థితి వస్తుంది. వీళ్ళ ఆ దినం రాకమునిపే, ఆ స్థితి రాకమునిపే ప్రభుని ఎరిగి ప్రభు యొక్క ఆత్మను దుఃఖపరిచేటువంటి నీవు క్షమాపణ పొంది ప్రభు సరి చేసుకునేటువంటి వారు ఉన్నప్పుడు ప్రభు నిన్ను కూడా మన దావీదు కదా మరి మెఫీబోషెతును బలంగా చేర్చుకున్నట్టుగా నిన్ను కూడా ఈలోనే చేర్చుకోవాలని ఇష్టపడుతున్నాడు. వీళ్ళ రక్షణ ఈ వల్ల ఏం జరుగుతుందంటే మరి ఈ వల్ల మరి మరి సాల్వేషన్ అని చెప్పొచ్చు. ఇక్కడ రక్షణ భద్రతతో కూడినటువంటి మరి ఎక్కడో భద్రత లేనటువంటి అభద్రతా స్థితిలో ఉన్నటువంటి మెఫీబోషెతుకు, రక్షణ లేనటువంటి మెఫీబోషెతుకు, తినడానికి ఆహారం లేనటువంటి మెఫీబోషెతుకు, దిక్కుమాల స్థితిలో పడినటువంటి వాడి ఉన్నటువంటి మెఫీబోషెతుకు రక్షణ కల్పించినటువంటి వాడిగా ఉన్నాడు. రక్షణ కల్పించి తన బలెద్ద రాజు దావీదు రాజు బల్లెను కూర్చొని పెట్టి మరి తనతో పాటు భోజనానికి సిద్ధపరిచినట్టుగా చూస్తాం. కనుకనే ఈ బల ఏం చూస్తుంది, టేబుల్ ఆఫ్ సాల్వేషన్, రక్షణ, భద్రత, రక్షణ ఉంది ఇక్కడ. మరి ఎక్కడో దిగంబరుడిగా లేకపోతే దిక్కుమాల పరిస్థితిలో, మేధలేని పరిస్థితిలో మరి ఆఖరికి అలవటిస్తున్నటువంటి స్థితిలో ఉన్నటువంటి ఒక ధనవంతుడైనటువంటి రాజు కావాల్సినటువంటి స్థితిలో ఉండవలసినటువంటి వారిని తీసుకొని వచ్చి తన బలెంత చేర్చుకున్నట్టుగా చూస్తాం. కనుక ఈ బల ఏం చూస్తుందంటే రక్షణ బల్లగా చూస్తున్నాం. పిల్లల ఈ ఉదయకాల సమయంలో ఈ రక్షణ బల్ల, ఇది రక్షించేటువంటి బల్ల. రెండవదిగా 23వ కీర్తన 5వ వచనం, 23వ కీర్తన 5వ వచనం, 23వ కీర్తన 5వ వచనం, 23వ కీర్తన 5వ వచనంలో చూడండి, నా శత్రువుల ఎదుట నీవు నాకు భోజనము సిద్ధపరిచితివి, నూనెతో నా తలంటి ఉన్నావు, నా గిన్నె నిండి పొర్లుచున్నది. ఈ మళ్ళీ ఏం చూపిందంటే శత్రువుల ఎదుట నాకు భోజనం సిద్ధపరిచావు. శత్రువుల ఎదుట భద్రత, అక్కడనేమో రక్షణ, ఇక్కడ క్షేమం అన్నది, నీకు ఆశీర్వాదం ఉన్నది. ఇక్కడ ఈ బలంలో నువ్వు పాల్పొందిన ద్వారా నీకు ఆశీర్వాదం ఉంది. ఇక్కడ నీకు రక్షణ ఉన్నది, ఇక్కడ నీకు ఆశీర్వాదం ఉన్నది, నీ కింద నీటి పొందుతున్నది. దేవుడు నిన్ను కూడా ఆశీర్వదించి తన యొక్క నూనెతో తన యొక్క తైలంతో అభిషేకించడానికి ఇష్టపడుతున్నాడు. ఆ బలలో పాల్పొందిన ద్వారా పిల్లారా, ఈ మధ్యాహ్న కాలంలో బలలో పాల్పొందడం ఏదో మరి ఇక్కడ మరి మనుషులు తయారు చేసింది కదా అని నిర్లక్ష్యంగా
మరి పాల్పొందడానికి వీలేదు. ఇది రక్షణ బల్లగా మనం గుర్తించవలసిన ఉండాలి. ఇది మనను ఆశీర్వదించి మనకు భద్రత కలిగించేటువంటి బల. ఇది మనం ఆశీర్వదించి ఆయన యొక్క క్షేమంలో మనం ఇచ్చినటువంటి బలగా మనం చూసేటువంటి వారు ఉండాలి. తిరిగి మధ్యాహ్న కాల సమయంలో మరి దావీదు అనుభవంలో మరి తాను తన శత్రువుల దగ్గర ఎంతో మంది శత్రువుల దగ్గర మరి భోజనం ఎంతో మంది దగ్గర అతడు మరి భోజనం చేసినటువంటి వాడు ఉన్నాడు. ఆర్కిష్టాల దగ్గర భోజనం చేశాడు. మరి ఇట్లా చూసినట్లయితే శత్రువుల దగ్గర తనకు భోజనం సిద్ధపరిచినటువంటి వాడిగా ఉన్నాడు. కనుక మళ్ళీ ఏం చూసిందంటే క్షేమం చూపిస్తా ఉంది, ఆశీర్వాదం చూపిస్తా ఉంది. ప్రభువు యేసు క్రీస్తు వారు మరి రొట్టె విషయంలో ఇది మీ కొరకైనటువంటి నా శరీరము, ఇది మీరు తిన్నప్పుడల్లా జ్ఞాపకం చేసుకోవడానికి చేయడానికి చెప్పినవి ప్రభువు యేసు క్రీస్తు వారు ఆశీర్వదించినటువంటి బలగా మనకు జ్ఞాపకం చేసినట్టు కదా. ఈ మధ్యాహ్న కాలంలో బలలో పాల్పొందే దేవుని ఇది రక్షణ బల. ఇక్కడికి వస్తే బల దగ్గరికి వస్తే నీకు రక్షణ ఉంటుంది. ఈ బల దగ్గరికి వస్తే నీకు ఆశీర్వాదం ఉంటుంది. ఇక్కడ నీకు క్షేమం ఉన్నది. బలలో పాల్పొంది వెళ్ళిపోతున్నావా? పాల్పొందమన్నారు కాబట్టి అందరి చేతులు తీసుకోవడం కాదు. ఈ బలలో పాల్పొందడం అంటే నీవు రక్షణ పొందినటువంటి అనుభవం కలిగి ఉండాలి. నీవు పాపక్షమాపణ పొందినటువంటి అనుభవం నీకు కలిగి ఉండాలి. నీవు యేసు రక్తంతో కడిగినటువంటి అనుభవం కలిగి ఉండాలి. యేసు రక్తం చేత ఆత్మతో కడిగబడి పరిశుద్ధపరచబడి నీతిగా తీర్చబడినటువంటి అనుభవం నీకు ఉండాలి. అప్పుడే నీవు ఆ బలలో పాల్పొందడానికి యోగ్యుడు. అలాంటి అర్హత మందిరానికి వచ్చి నువ్వు అందరూ కూడా పొందాలని ఏ మధ్యాహ్న కాలంలో తెలియపరుస్తున్నాం. పిల్లరా, రక్షణ పొందకుండా వెళ్ళిపోవద్దు, బలలో పాల్పొందకుండా వెళ్ళిపోవద్దు, అదే సమయంలో రక్షణ పొందకుండా వెళ్ళిపోవద్దు. ఈ తీర్మానం చేసుకుని వెళ్ళి ఇక్కడ పిల్లరా మరి దావీదు యొక్క బల దగ్గర నిరంతరము మరి భోజనం చేసేటువంటి ఆధిక్యత ప్రతి పోషణ కలిగించారు. అక్కడ 3 పర్యాలు రాబడింది. 11వ రాయబడింది, 13వ రాయబడింది. సదాకాలము రాజు బల్లెతో భోజనం చేసేటువంటి ఆధిక్యత ఇక్కడనే కాదు, సదాకాలం పరలోకంలో కూడా మనం ప్రవేశించ మనకి రాజునటువంటి ఆ దేవుని యొక్క బలలో పాల్పొందినటువంటి ఆధిక్యతను ఈ లోకంలో మనం కలిగినటువంటి వారు ఉండాలి. ఇక్కడ కలిగినప్పుడుగా అక్కడికి వెళ్ళలేము. ఇక్కడ పాల్పొంది కూడా అక్కడ పాల్పొందలేము. పీడాలి కనుక మధ్యాహ్న కాల సమయంలో ఈ రక్షించేటువంటి బల. రెండవదిగా మన శత్రువుల దగ్గర మనకు భోజనం సిద్ధం చేసి మనకు భద్రత కలిగించి క్షేమం కలిగించి ఆశ్రయించేటువంటి ఈ బలను మనము మరి ఎంతో భయంతో వణుకుతో మనము పొందవలసినటువంటి వారు ఉండాలని కోరుతున్నాడు. మరి చూడండి, ఈ రక్షణ మరి దీని కొరకే మనం ఎంతో మెలకు అవసరము, మెలకు కలిగినటువంటి వారిని ఈ బలలో పాల్పొందారు. కనుక మొట్టమొదటిది ద టేబుల్ ఆఫ్ సాల్వేషన్, రెండవది ద టేబుల్ ఆఫ్ కంఫర్ట్. మూడవది ఏంటి? 2 రాజుల గ్రంథము 4వ అధ్యాయం 10వ అధ్యాయము 10వ వచనం చూడండి. 2 రాజుల గ్రంథము 4వ అధ్యాయము 10వ వచనంలో కావలి మనమందరికి గోడ మీద ఒక చిన్న గడి కట్టించి అందులో అతని కొరకు మంచము, బల్ల, పీట, దీపస్తంభం ఉంచుదాము. అతడు మన ఇద్దరు వస్తున్నప్పుడల్లా అందరూ బస చేయవచ్చునని చెప్పాము. సునేమీరాలు అంటే గనురాలు, అంటే ఐశ్వర్యవంతురాలు, మంచి ఘనతమైనటువంటి స్త్రీ. ఏదైనా కూడా ఒకవేళ ఆ ఘనతమైనటువంటి సునేమీరాలుగా ఒకవేళ మనకు ఐశ్వర్యం లేకపోవచ్చు, అంతస్తు లేకపోవచ్చు. అయితే పిల్లరా, ప్రభు యేసు క్రీస్తును ఎరిగినట్లయితే నీవు లోకం దృష్టిలో మరి ఘనతతో పెరుగుతుంది. ప్రభు దృష్టిలో ఘనతమైనటువంటి వాడుగా చేయబడతావు. పిల్లరా, యేసు రక్తంతో కనబడినట్లయితే, యేసు నామమున బాప్తిసం తీసుకున్నట్లయితే, ప్రవర్తితో కనబడిన బలలో పాల్గొనే అనుభవం కలిగినటువంటి వాడుగా కలిగినటువంటి వాడు అయినట్లయితే పిల్లరా, నీవు ఘనతమైనటువంటి వాడివి. ఘనతమైనటువంటి వాడు ఏం చేస్తారు అంటే దేవుని ప్రజలకు, దేవుని దాసులకు, దేవుని సేవకులకు ఇక్కడ ఈ బల ఏం చూపిస్తున్న వరకు మరి సాక్రిఫైస్, ద లేబర్ ఆఫ్ సాక్రిఫైస్ అంటే మరి సమర్పణ బల. ఇది సమర్పణ, ఇది సమర్పణ మనం కలిగినటువంటి వారు ఉండాలి. పిల్లరా, మరి దేవుని దాసులను చేర్చుకొని ఆయనకు ఒక గది కట్టించింది. ఆ గదిలో ఒక మంచం వేసింది, అక్కడ ఒక బల్ల వేసింది. ఆయన భోజనం చేయడానికి, ఆయన ప్రార్థన చేసుకోవడానికి ఆయనకు ఒక దీపం పెట్టింది. ఇక్కడ ఎంత సమర్పణతో కూడినటువంటి మరి గనురాలు చూడండి. ఇక్కడ సాక్రిఫైస్, దేవుల్ ఆఫ్ సాక్రిఫైస్. కనుక సాల్వేషన్, మరి కంఫర్ట్ అండ్ ఇక్కడ సాక్రిఫైస్.
కనుక ఇలాంటి సమర్పణ మనం ప్రతి ఇంట్లో కలిగినటువంటి వారు ఉండాలి. అంటే ప్రతి ఇంట్లో కలిగించామని చెప్పడం లేదు. దేవుడు దోషులు వస్తే బల్ల ఏర్పాటు చేసేటువంటి పరిస్థితి, అనగా కనీసం నీళ్ళైనా ఇచ్చి మరి ఆతిథ్యం ఇచ్చేటువంటి కుటుంబాలుగా ఉండాలని ప్రభు ఇక్కడ తెలియపరుస్తున్నాడు. ఆమెనేమో అయ్యా నీవు ఈ ఊరికి వచ్చినప్పుడంతా కూడా మా ఇంటికి రావాల్సిందే, ఇదిగో ఈ యొక్క మరి గదిలో బస చేయవలసిందే అని బలవంతం చేసినటువంటిదిగా ఉన్నది. సాక్రిఫైస్ సమర్పించుకున్నది దేవుడి దాసుని కొరకు. పిల్లారా, దేవుడి దాసుని చేర్చుకుంటే ఏమీ తక్కువ కాదు మనకి. దేవుడి దాసుని చేర్చుకొని దేవుడి దాసునికి ఆతిథ్యం ఇస్తే మనకి ఏమి తక్కువ కాదు, దానంతా ఫలితం ఇస్తాడు. చూడు, చదవండి హెబ్రీ పత్రిక 6వ అధ్యాయం 10వ వచనం చదవండి. హెబ్రీ పత్రిక 6వ అధ్యాయం 10వ వచనం త్వరగా. హెబ్రీ పత్రిక 6వ అధ్యాయం 10వ వచనం. హెబ్రీ పత్రిక 6వ అధ్యాయం 10వ వచనం. మీరు చేసిన కార్యములను మీరు పరిశుద్ధులకు ఉపచారం చేయుచున్నటి చేత ఇంకను ఉపచారం చేయుచున్నటి చేత తన నామమును బట్టి చూపిన ప్రేమను మనుషుడు దేవుడు అన్యాయస్తుడు కాడు. దేవుని దోస్తుల్ని చేర్చుకొని ఆతిథ్యం ఇచ్చింది. ఆ ధనురాలు బల్ల ఏర్పాటు చేసింది. ఆ ధనురాలు ఒక గది ఏర్పాటు చేసింది. ధనురాలు ఆయనకంటే మరి ఆస్తుంది, వస్తుందండి. మాకేముంది, మీరు బల్ల గురిగా ఇక్కడ గది కట్టించొద్దు. మరి మరి సహవాసం ఏదైనా దేవుని దోషులు వస్తే ఆతిథ్యం ఇచ్చేటువంటిది అనగా సాక్రిఫైస్. దేవుని దోషుల కొరకు మరి దేవుని ప్రజల కొరకు సాక్రిఫైస్ చేసేటువంటి మనసు మనం కలిగి ఉండాలి. ఈ బల్ల చూపిస్తుంది మీరెవరో పత్రిక 26 ప్రకారం మనం ధృవీకరించబడినటువంటి వారము, మీచినటువంటి వారము. మరి ఇలాంటి మనల్ని దేవుడు తన బల్ల దగ్గర చేర్చుకున్నాడు. పిల్లారా, చేర్చుకొని మనకు ఆతిథ్యం ఇచ్చాడు. ఆయన బలలో పాల్పొంది ఆధిక్యతను ఇచ్చాడు. నీ కొరకు నా కొరకు అందరి కొరకే తన ప్రాణం పెట్టాడు. అందరి కొరకు ఆయన ప్రేమించడం ప్రాణం ఇచ్చి రక్తము కాల్చి మరణించి సమాజంలో తిరిగి లేచినాడు. అది చూపిస్తుంది ఇక్కడ. ఆయన సమర్పణ చూపిస్తా ఉంది, ఆయన రక్షణ చూపిస్తా ఉంది, ఆయన భద్రత చూపిస్తా ఉంది. ఆయన మనకు సమర్పించినటువంటి సమర్పణ చూపించబడుతుంది బలలో. కనుక బల్ల సాక్రిఫైస్ ప్రభు యేసు క్రీస్తు నీ కొరకు నా కొరకు సమర్పించుకున్నటువంటిదిగా చూపించబడుతుంది. నీ కొరకు నా కొరకు ఆయన దగ్గరికి రావడం ద్వారా మనకు భద్రతను దేవుడు సిద్ధపరిచినట్టుగా చూపిస్తా ఉంది. ఆ బల దగ్గరికి రావడం ద్వారా నీకు రక్షణను దేవుడు సిద్ధపరిచినట్టుగా చూపిస్తా ఉంది. ఈ మధ్యాహ్న కాలంలో ఈ బలలో పాల్పొందేటువంటి నీవు నేను కూడా మరి ఇంటి భద్రత, ఇంటి క్షేమము, ఇంటి ఆశీర్వాదము నీవు నేను కలిగి ఉండాలని ప్రభువైనటువంటి దేవుడు కోరుతూ ఉన్నాడు. దాని మూడవ బల చూద్దాం. 4 లూకా సువార్త 12వ అధ్యాయం. లూకా సువార్త 12వ అధ్యాయం 2-3 వచనాలు. 12వ అధ్యాయం 2-3 వచనాల్లో ఏం రాయబడింది? క్షమించండి, యోహాను సువార్త 12వ అధ్యాయం 2-3 వచనాలు. మార్త ఉపచారం చేశాను, లాజరు ఆయనతో కూడా భోజనంలో కూర్చున్న వారితో ఒకడు. అప్పుడు మరియ మిక్కిలి విలువగా జటామాంసి అత్తరు ఒక చీరను తీసుకొని యేసు పాదములకు పూసి తన తల వెనుకతో ఆయన పాదములు తుడిచెను. ఇల్లు అత్తరు వాసనతో నిండి ఉంది అనగా ఇక్కడ ప్రభుతో సహవాసం, ఫెలోషిప్, టేబుల్ ఆఫ్ ఫెలోషిప్. ప్రభుతో సహవాసం మనం ఎవరు చూపిస్తుందంటే ప్రభు యేసుక్రీస్తుని చూపిస్తుందని. ఎవరితో స్నేహం కలిగి ఉన్నాం, ఎవరితో భోజనం చేస్తున్నాం అంటే ప్రభు యేసుక్రీస్తుతో కూడా భోజనం చేస్తున్నామని ఇక్కడ తెలియజేయబడుతుంది. చూడండి, మరి ప్రకటన గ్రంథము 3వ అధ్యాయం 21 వచనం చూడండి. 3వ అధ్యాయం 21 వచనంలో ఏమని రాయబడింది? ఆయన సింహాసనం కూర్చున్న ప్రకారం జయించు అని నాతో కూడా నా సింహాసనం మందు కూర్చుండబెట్టాను. తర్వాత 21వ అధ్యాయం 3వ వచనం. 21వ అధ్యాయం 3వ వచనం కూడా చదవండి. ప్రకటన 21వ అధ్యాయం 3వ వచనం. అప్పుడు దేవుడి నివాసం మనుషులతో కూడా ఉన్నది, ఆయన వారితో కాపురమును, వారు ఆయన ప్రజలందరూ దేవుడు తానే వారి దేవుడేమిటి తోడైందును. అది ఆయన వారి నెల ప్రతి పాత్రుడు. అంటే ప్రభు యేసుక్రీస్తులో మనతో ఆయన సహవాసం చేసేటువంటి వాడిగా ఉన్నాడు. మనతో
తిరిగి బలం చూసిందంటే నాతో కూడా నువ్వు ప్రదేశంలో ఉంటావని ఆ దొంగతో బలిగినట్టు ఎదురు అంటున్నాడు. నా దగ్గరికి వస్తే మన దగ్గర ఈ బలలో పాల్పొంది నాతో నీకు స్నేహం ఉంటుంది. ఆయనతో స్నేహం ఏర్పడుతుంది, నీకు ఆయనతో సహవాసం ఏర్పడుతుంది. ఆ బలలో పాల్పొందడం ద్వారా ఆయనకు నీకు మధ్యలో అడ్డు కూడా లేకుండా ఆయనతో సహవాసం ఏర్పడుతుంది, ఆయనతో స్నేహం ఏర్పడుతుంది. ఈ మధ్యాహ్న కాలంలో ప్రేమైనటువంటి దేవుడు మరి పొడవుడిగా ఆయన మనకు మరి రక్షణ బల్లగాను, తర్వాత ది టేబుల్ ఆఫ్ సాల్వేషన్, ది టేబుల్ ఆఫ్ కంఫర్ట్, ది టేబుల్ ఆఫ్ సాక్రిఫైస్, ది టేబుల్ ఆఫ్ ఫెలోషిప్. కనుక ఆయన మనతో స్నేహం చేయడానికి ఇష్టపడుతున్నాడు. నేను మిమ్మల్ని దాసుని పిలవక స్నేహితులను పిలుస్తున్నాను అన్నాడు. చూడండి, యోహాను సువార్త 15వ అధ్యాయంలో మాట ఉన్నది. యోహాను సువార్త 15వ అధ్యాయము 14వ వచనం చూడండి. నేను నీకు ఆజ్ఞాపించిన వాటిని చేసిన మీరు నా స్నేహితులందరూ దాసుడు తన యజమాని చేయమని ఎరుగుగలుగుతా. మిమ్మల్ని దాసులని పిలవక స్నేహితులు. ఇంతవరకు మనం లోకానికి దాసులమేంటని అయితే ఇప్పుడే అన్నాడు, మీరు నాకు స్నేహితులు. ఎప్పుడంటే లోకం నుండి పాపం నుండి విడుదల పొంది రక్షణ పొంది యేసు రక్తంతో కడగబడి పరిశుద్ధపరచబడి నీతిగా తీర్చబడి పరిశుద్ధమైనటువంటి పరలో పాల్పడే నీవు నేను కూడా ఆయనకు స్నేహితులుగా చేయబడుతున్నా. కనుక ఆయనతో సహవాసం ఇచ్చేటువంటి బలం ఇది. ఆయనతో సహవాసం చేసేటువంటి బలలో మన వ్యక్తిగా పాల్పొందాలంటే మొదటిగా రక్షణ పొందినటువంటి అనుభవం ఉండాలి. తర్వాత మనకు మరి ఆ రక్షణ పొందినటువంటి వారికి ఆ బలలో పాల్పొందే ద్వారా మనకు భద్రత ఉంటుంది. మూడవదిగా మనకు మరి ఆయన బలలో పాల్పొందే ద్వారా మనకి ఎలాంటి మనసు వస్తుందంటే ప్రభు కొరకు సమర్పించుకునేటువంటి మనసు మనకు కలిగినటువంటి వారిగా చేయబడతాం. ఎందుకంటే ప్రభు యేసుక్రీస్తు వారు నీ కొరకు నా కొరకు ఆయన శిలువలో మరణించాడు, సమాజంలో తిరిగి లేచాడు, తన ప్రాణం ధారపోశాడు, సమర్పించుకున్నాడు, సాక్రిఫైస్ చేశాడు. మధ్యవర్తిగా ఆయన తన ప్రాణం అప్పగించిన వాడు ఉన్నాడు. నాలుగవదిగా ఆ బల్ల మనకు సహవాసం ఇస్తా ఉంది. ఆయనతో స్నేహము, ఆయనతో సహవాసము ఇక్కడనే కాదు పరలోక రాజ్యంలో కూడా ఆయనతో యుగాయుగంలో నిరంతరం ఉండేటువంటి ఆ సహవాసము యేసుక్రీస్తు ప్రభు ద్వారా మనకు అనుగ్రహించబడినట్లుగా చూస్తున్నాం. చివరిగా చూద్దాం. చివరిగా 5వ బలం చూస్తాం. మరి పరమగీతము 2వ అధ్యాయం 4వ వచనం చూడండి. పరమగీతము 2వ అధ్యాయం 4వ వచనం. అతడు నన్ను విందుశాలకు తోడుకొనిపోయాను, నా మీద తన ప్రేమను ధ్వజముగా ఎత్తెను. ఇక్కడ అతడు తన విందుశాలకు నన్ను తోడుకొనిపోయాను, నా మీద ప్రేమను ధ్వజముగా ఎత్తాను. కనుక ఈ బలం ఏం చెప్తుందంటే టేబుల్ ఆఫ్ బ్లెస్సింగ్, ఆశీర్వాదం. ఎక్కడ ఆశీర్వాదం ఇది? పరలోకమైనటువంటి ఆశీర్వాదం ఇది. కనుక తన విందుశాలకు తోడుకొని వచ్చాడు. ఈ విందుశాలు కాకుండా ఎక్కడెక్కడో తిరిగేటువంటి వాళ్ళుగా ఉన్నారు చాలా మంది లోపల అందరూ కూడా. అయితే దేవుడు తన కనికను బట్టి తన మన కొరకు సమర్పించుకొని రక్షించి తన యొక్క ప్రాణం మన కొరకు పెట్టి మరి సంఘం నుంచి సహవాసం నుంచి ఆయన పరిశుద్ధ సంఘం నిర్వహణ ఐక్యపరిచి నేను కూడా మరి తనతో సహవాసం కలిగి తన ఆశీర్వాదం పొందాలని మనను ఇక్కడికి పిలిచినటువంటి వాడిగా ఉంటారు. ఏ మధ్యాహ్న కాల సమయంలో ప్రేమ కలిగినటువంటి దేవుడు మనతో యుగాయుగం నుండి మనతో మరి ఆయన దేవుడు చెప్పాడు, ఇదిగో నేను మరలా మరి పరలోకంలో మీతో విందులు పాల్గొనేవారికి బలం పాల్గొనని తెలియజేసినటువంటి వాడు. కనుకనే ఈ బలం ఏం చూపిస్తుందంటే టేబుల్ ఆఫ్ బ్లెస్సింగ్స్, విందుశాలను తోడుకొని వచ్చాడు. ఇది ఆశీర్వదించబడినటువంటి స్థలం, ఇది పరలోకం గౌరవ దేవాలయం రాయబడింది. కనుక ఆశీర్వదించబడినటువంటి బలలో మరి ప్రకటన గ్రంథము 19వ అధ్యాయం చూడండి. ప్రకటన గ్రంథము 19వ అధ్యాయం 9వ వచనంలో ఈ బలలో పాల్గొనేటువంటి ప్రతి వారు కూడా 19వ అధ్యాయం 9వ వచనము గొర్రె పిల్ల పెళ్లి విందుకు పిలువబడిన వారు ధన్యులను రాయము. ఇక్కడైతే మనం పిలుస్తున్నాము, రమ్మన్నాం, కూర్చున్నారు, ఈ మందిరంలోకి వస్తున్నారు, కూర్చున్నారు. కానీ గొర్రె పిల్ల విందు ఉన్నది ఒక దినమున. ఆ విందులో పాల్పొందాలంటే ఇక్కడ జరిపేది అవసరము. ఇది మనకు మరి కోచింగ్ సెంటర్, మనకు జరిపే ఇక్కడ కోచింగ్ సెంటర్ ఉంది. కానీ పిల్లల, మనమందరం కూడా ప్రతి ఒక్కరు కూడా నేర్చుకోవాల్సినటువంటి స్థలం ఇది మనకు.
ఇక్కడ ఈ బలలో పాల్పొంద మరి అలవాటు లేకపోతే పరలోక రాజ్యంలో ప్రభు పెళ్లి విందులో మనం పాల్పొందలేము. కనుక గమనించండి, బలలో పాల్పొందకుండా ఎంతకాలం వెళ్ళిపోతాం, మానవ పొందకుండా ఎంతకాలం వెళ్ళిపోతాం, ఆరాధించకుండా ఎంతకాలం వెళ్ళిపోతున్నాం. ప్రభు మందిరంలో ప్రభు ఇచ్చినటువంటి రక్షణను నీవు పొందకూడగా, ప్రభు సన్నిధిలో ఆరాధించకూడగా, ప్రభులో పాల్పొందకూడగా, ప్రభు వచ్చినప్పుడు ఎత్తబడకూడగా వచ్చి ప్రయోజనం ఏంటి? ఎంతకాలం మందిరానికి వచ్చినంత మాత్రాన మనకేం ప్రయోజనం ఉన్నది? మందిరానికి వచ్చామనే సంతృప్తి ఉన్నది, కానీ ప్రభు రాజ్యానికి వెళ్ళడానికి అర్హత ఉన్నదా? ప్రభులో పాల్పొందే ఆధిక్యత లేకపోతే పిల్లారా, ఆ యొక్క పెళ్లి విధిలో వాళ్ళే ధన్యులు అంటున్నారు. ఎవరైతే గొర్రె పిల్ల పెళ్లి విధులకు పిలువబడుతున్నారో వాళ్ళే ధన్యులు. మిగిలినటువంటి వారు ధన్యులని చెప్పడం లేదు. మిగిలినటువంటి వారు శాపగ్రస్తులండి. శాపగ్రస్తులు ఎక్కడికి వెళ్తారు? నరకానికి వెళ్తారు. పిల్లారా, అక్కడ మరి పళ్ళు పురుగు లేవు, మరి ఏడుపులు ఉంటుంది. పిల్లారా, జాగ్రత్త అని ప్రభు అన్నాడు. మనం పరీక్షించుకొని ఈ మధ్యాహ్న కాలంలో ప్రభులో పాల్పొందేటువంటి ఆధిక్యత నీవు కలిగి ఉండకపోతే ఎప్పుడైనా పశ్చాత్తాపడు. ప్రభు దగ్గరికి వస్తే నీకు రక్షణ బలైంది, రక్షించే బలైంది, నీకు భద్రత క్షేమం కలిగించేటువంటి బలైంది, నీకు ఆయన సహవాసం చేసేటువంటి బలైంది. పిల్లారా, సమర్పణ బలైంది. నీవు దేవుని నీ కొరకే ప్రభు అర్పించిన ప్రభు అన్నాడు, నేను నీ కొరకే సమస్తము చేశాను, నీవు నా కొరకు ఏం చేశావు? నేను నీ కొరకు సమస్తం చేశాను, నా కొరకు ఏం చేశావు? మందిరానికి వస్తున్నావు కదా ప్రభు, ప్రతి వారం సంతా ఇచ్చిపోతున్నావు కదా ప్రభు అంటాను. నీ సంతా దేవుడు కోరేది, నువ్వు మూటలు తీసుకొచ్చేసేది కాదు కోరేది. ముందు నీ హృదయాన్ని ప్రభు ఇవ్వకపోతే నువ్వు ఇచ్చే సంతా కూడా దేవుడు దృష్టిలో లెక్కలేదు. మన హృదయాలు ఇవ్వకూడగా, మన హృదయాన్ని జీవితాన్ని మన దేవుడికి అర్పించుకోకూడగా, సమర్పణ లేకూడగా, మనం ఏ విషయడికి అది దేవుడి లెక్కలోకి రాదు. ఇక్కడ లెక్క పెట్టడానికి పనికొస్తుంది, కానీ దేవుని దృష్టిలో లెక్కకి రానే రాదు. పిల్లారా, ఈ మధ్యాహ్న కాలంలో ప్రమిలినటువంటి దేవుడు మరి అందరూ కూడా బలిలో పాల్పొందాలని, అందరూ కూడా ఆరాధించే అనుభవం పరలోకంలో ఏముంటుందంటే అక్కడికి వెళ్తే కుటుంబ ప్రార్థన ఉండదు, అక్కడ సంఘ ప్రార్థన ఉండదు, బైబిల్ పట్టణం ఉండదు, ఉపవాస ప్రార్థన ఉండదు, ఏముండదు. అక్కడ ఉండే పని ఏంటి? అక్కడ పరలోకంలో ఏం పని అక్కడ ఏమ్మా ఆరాధించమని. మరి ఇక్కడ నేర్చుకుంటే అక్కడ ఎక్కడ వస్తుంది? ఇక్కడ ఆరాధించమని చెప్తుంటే ఆరాధించడంలే. మరి అక్కడికి పోతే ఎక్కడ వస్తుంది నీకు ఆరాధన? పిల్లరా, ఇక్కడే మనకు ట్రైనింగ్ సెంటర్ ఉంది. భూమి మీద పథకాలు బతికించాడు. నీవు ఆరాధించకూడగా, మరో పాల్పొందకూడగా, నువ్వు పరలోక రాజ్యంలో గొర్రె పిల్ల పెళ్లి ఎట్లా పాల్పొందుతావు? పిల్లరా, ప్రభు బ్రతిమలాడుతున్నాడు. అమ్మ అయ్యా, ఈ దినమైన ఆ బల్ల మనకి ఏం చెప్తుంటే ప్రభు యొక్క మరి ప్రేమను చూపిస్తూ ప్రభు యొక్క రక్షణ చూపిస్తా ఉంది. ఆ ప్రభు మరి ఆ బల్ల మనకి ఇక్కడ బల్ల పాల్గొన్న భద్రతను చూపిస్తా ఉంది. ఆ బల్ల మనకు సాక్రిఫైస్, ప్రభు మన కొరకు సమర్పించిన దాన్ని చూపిస్తా ఉంది. ఆ బల్ల మనకు సాహసం చూపిస్తా ఉంది. ఆ బలను పరలోకినటువంటి ప్రతి ఆశీర్వాదాన్ని మనకు చూపించేది ఉన్నది. కనుకనే మరి 2 సామెతలు 9వ అధ్యాయం 5వ వచనం త్వరగా. సామెతలు 9వ అధ్యాయం 5వ వచనంలో, రండి వచ్చి సిద్ధపరిచిన ఆహారం భుజించుడి, నేను కలిగిన ద్రాక్షారసము పానము చేయుడి. ఇప్పుడే రండి అని ఆహ్వానిస్తున్నాడు, రండి అని బతిమలాడుతున్నాడు. రండి, నీ కొరకు సిద్ధపరిచినటువంటి ఈ బలను, ఈ ఆహారము, ఈ పానము త్రాగండి, తినండి. ఇక్కడ ఆ ఆహ్వానాన్ని తిరస్కరించి, ఆహ్వానం లెక్క చేయకుండా మరి ఉన్నట్లయితే వెళ్ళారా? ప్రభు వచ్చినప్పుడు ఊరం రోగుతుంది, సంఘం ఎత్తబడుతుంది, మృదులు లేపబడుతున్నారు, మధ్య ఆకాశంలో పెళ్లి విధి జరుగుతుంది. ఆ పెళ్లి విధికి వెళ్ళిపోయినటువంటి వారిని చూసి అయ్యో 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 వెళ్ళిపోయినారు. విడవబడితే మన పరిస్థితి ఏమవుతుందో ఒకసారి జ్ఞాపకం చేసుకో. విడవబడినటువంటి వారి గతి ఏమవునో పాట పాడతాం. మధ్యాహ్న కాలంలో దేవుడు మన ప్రభువులో పాల్పొందే నీవు నేను మనం పరిశీలించుకొని మరో యోగిగా మరి పాల్పొందంటే ప్రభు మనకి ఆహ్వానిస్తున్నాడు. అది రక్షణ బల్ల, అది మనకు భద్రతనిచ్చే బల్ల, అది మనకు సమర్థన చూపించేటువంటి బల్ల, అది మనకు సాహసం ఇచ్చే బల్ల, అది మనకు ఆశ్రయించే బల్ల, అది
పరలోకపు నమూనాను చూపిస్తుంది. ఇక్కడ మనం పాల్పొంది ఈ బల్ల పరలోకంలో కూడా ఉంటుంది, మధ్యాకాశం ఉంటుంది, పెళ్లి విందు ఉంటుంది, విందుశాల ఇక్కడ విందుశాల దొరకపడిచాడు కానీ అక్కడ విందుశాల కూడా తీసుకొని పోతాడు. ఇక్కడ ఈ విందుశాలలో విందులో పాల్పొందకపోతే ఆ విందులో పాల్పొంది ఉంటుందా? ఇక్కడ విందులో ఈ విందులో పాల్పొంది ఆ విందులో కూడా పాల్పొందాలి. అందుకని మనం ఆశ్రయించేటువంటి రొట్టె బల్ల ఆశ్రయించబడేటువంటిది, మనం త్రాగేటువంటి పానం ఆశ్రయించబడేటువంటిది. మనం దైవం మనం దైవం లోపల పాల్పొందుతున్నాం. మరలా వచ్చి దేవుని వల్ల పాల్పొంది ఉపయోగంగా దేవుని ఆత్మను దుఃఖపరుస్తూ ఉన్నాం. పిడారి మధ్యాహ్న కాలం ప్రేమల దేవుడు ప్రేమతో మళ్ళా బతిమలాడుతున్నాడు. అమ్మా అయ్యా తీర్మానం చేసుకో, మార్పుడు ముందు ఏ సంస్కృతి కడబడు మధ్య వచ్చే మార్పుడు కాదు. మార్మల్స్ అవసరము, పాపక్షమాపణ అవసరము, బాప్తిసం అవసరము, బలలో పాల్పొందడం అవసరము, ఆరాధించడం అవసరము. ఇదే నమూనా మనకు పర్లోకంలో ఉంటుంది. ఆరాధన మళ్ళీ అక్కడ కూడా ఉంటుంది. వీళ్ళరా మధ్యాకాశంలో గొర్రె పిల్ల పెళ్లి విధులు, ఆ పెళ్లికి పిలువబడినటువంటి వాళ్ళు ధనులు అంట. పిలువబడకుండా పోతే తప్పేసేస్తారు. పిలువబడకుండా పోతే మనోడే కదా పోదాం కదా, మనోడే కదా, మన అన్ననే కదా, మనోడే కదా అని పోతే గడ పెట్టేస్తారు లోపల. వీళ్ళరా అయ్యా నేను అమ్మ నేను వంట చేశాను, కసుడిచాను అని తప్పు చెప్తే మీరు ఎవరో నాకు తెలియదు అంటాడు. జాగ్రత్త సుమ, ప్రభు పిలిచేటువంటి వాడు ఉన్నాడు. ఇప్పుడే రండి, వచ్చి భోజనం చేయండి, సిద్ధపరిచేటువంటి ఆత్మ భుజించండి అని ప్రేమ దేవుడు ప్రేమతో ఆహ్వానించినాడు. కనుక ఆ విధంగా ప్రభు మనకు సహాయం చేయగాక. ప్రార్థన చేసి వచ్చిన ప్రార్థన. ప్రేమల మా ప్రియమైన తండ్రి, దేవస్తోత్రం అయిన మా కొరకై పరలోకాన్ని విడిచి మహిమను విడిచి లోకంలో జన్మించారు. మా పాప శాపను భరించి మా కొరకై మీరు అప్పగించబడి రక్తోత్పాదనగా ప్రేమించి ప్రాణం పెట్టి సమాచారం తెలియజేసిన దేవుడు ప్రభుత్వ యొక్క ప్రశస్త రక్త ద్వారా మా పాపను కడిగినారు, మాకు క్షమాపణ ఇచ్చారు, పరిశుద్ధపరిచారు, దీర్ఘాన్ని ఇచ్చారు, మరణ పాపకు ఆధిక్యత ఇచ్చారు. ఇంకా అనేకులైన ఈ అనుభవం లేని వారు ఉన్నారు. మానవ అనుభవం లేదు, పాప క్షమాపణ లేదు, ప్రభుత్వ బాప్తిస్మ అనుభవం లేదు, ఆరాధించే అనుభవం లేదు, మరణ పాల్పొందే అనుభవం లేదు. ఒకదే వస్తుంది విడవబడతారు. ఆయన ఎప్పుడైనా ఈ రోజైనా తీర్మానం చేసుకుని రక్షణ పొందినట్టుగా ప్రేరేపించమని మనకు తెలిసి యోగ్యంగా పాల్పొందడం సహాయం చేయండి. యేసు ప్రభు నామమున స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.